వ్యాపారాలు ఒక పక్కన దారుణంగా పడిపోయినాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలాగుంది. అందరూ అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా భారీ రేట్లతో కొనేవాళ్ళు కరువయ్యారు. దాని మీద ఆధారపడ్డటువంటి 64 రంగాలు ఇబ్బంది పడుతున్నాయి. రెండో వైపున చూస్తే మామూలు వ్యాపారాలు అంతే. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందకపోవడంతో డబ్బులు లేక కొనుగోళ్లు, అమ్మకాలు నిలిచిపోయి నానా తిప్పలు పడుతున్నారు వ్యాపారస్తులు. పోనీ వాళ్ళకేమన్నా పన్ను జీఎస్టీలో జీఎస్టీ మినహాయింపు, లేకపోతే వాళ్ళకేమన్నా కరెంటు ఛార్జీల మినహాయింపు ఏమన్నా ఇచ్చామా? ఏమీ లేదు. పరిశ్రమలు వాటి ద్వారా అవి నడుస్తున్నాయి. పోనీ వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇచ్చామంటే అది లేదు. చివరికి దళిత పారిశ్రామికవేత్తలు అయితే ఆందోళన కూడా చేస్తూ ఉన్నారు. ఇక పెట్టుబడులు అంటారా, 99 వేసులకే భూములు ఇస్తానంటే మనందరం కూడా తలకు ఒక 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అదొకటి సంస్కరణ. అది కూడా ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టగలిగినోడికి ఉచితంగా ఇచ్చినటువంటిది భూమి. పోనీ దాంతో వచ్చేస్తాయి అంటే లక్షల కొద్ది ఉద్యోగాలు. వెరీ సింపుల్, ఈజీ లాజిక్ అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక సంస్థకి ఒక 25 ఎకరాలు ఇచ్చాం. 25 ఎకరాల భూమితో అతనికి అద్భుతం చేస్తాడు, ఒక 1000 ఉద్యోగాలు అన్నట్టు. ఈ 25 ఎకరాలలో భూమి ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ప్రభుత్వం దగ్గర ఉంటే ఓకే, లేకపోతే ప్రైవేట్ వాడి దగ్గర నుంచి తీసుకుంటే, అంటే రైతు దగ్గర నుంచి కొంటే ఎంత అవుతుంది? వాళ్ళ జీవితాలు ఆ 25 కుటుంబాలు నడి రోడ్డు మీద ఉన్నట్టే కదా. ఇప్పుడు అమరావతిలో రైతులు ఎవరైతే ఆ రోజున భూములు ఇచ్చారో వాళ్ళకి 10 ఏళ్ళు తిండేంటి, వేరే విధంగా సంపాదించుకుంటే తప్పించి దీని మీద ఏమన్నా ఆదాయం వచ్చిందా? ఏడాదికి 25,000 కౌలు తప్పించి ఇట్లాంటి సిస్టమ్ నడుస్తోంది. కాబట్టి ఇందులో సంస్కరణ ఏం తెచ్చినట్టు, ఏం సాధించినట్టు? వ్యాపారాలు పెరిగినాయా? పారిశ్రామిక అభివృద్ధి పెరిగిందా? గ్రోత్ పెరిగిందా? రియల్ ఎస్టేట్ పెరిగిందా? ఏమీ లేకుండా బిజినెస్ రిఫార్మ్స్ అద్భుతంగా చేశారంటూ అవార్డులు ఇస్తున్నారంటే ఇచ్చే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట.